ఒకానొక దట్టమైన అడవిలో సింహరాజు జంతువులందరికీ ఒక వింత పోటీని ప్రకటించింది. అదే చిత్రలేఖన పోటీ. అడవిలో అందరికంటే అందమైన చిత్రాన్ని ఎవరు గీస్తారో వారికి అడవిలో అత్యున్నత గౌరవం లభిస్తుందని సింహం చెప్పింది. పోటీ రోజున అన్ని జంతువులు తాము గీసిన చిత్రాలతో వచ్చాయి. నెమలి తన అందమైన ఈకల రంగులతో ఒక అందమైన ప్రకృతి చిత్రాన్ని గీసింది. ఏనుగు తన తొండంతో రంగులు చల్లి ఒక పెద్ద పూల తోటను చిత్రించింది. పిచుక తన చిన్ని ముక్కుతో పూలు పండ్లు ఉన్న ఒక అందమైన చెట్టును గీసింది. చివరగా కుందేలు తన చిత్రాన్ని ముందుకు తెచ్చింది. కానీ అది కేవలం ఒక ఖాళీ తెల్లటి కాగితంలా ఉంది. దాన్ని చూసి అందరూ నవ్వారు. నువ్వెందుకు ఏమి గీయలేదు అని సింహం అడిగింది. అప్పుడు కుందేలు వినయంగా ఇలా అంది, మహారాజా, నేను ఒక అద్దం లాంటి చిత్రాన్ని గీశాను. ఇందులో మీరు చూస్తే ఈ అడవిలో ఉన్న అత్యంత అందమైన జీవి మీకు కనిపిస్తుంది. సింహం ఆ కాగితం వైపు చూసింది. ఆ కాగితం పైన పాలిష్ చేసిన ఒక పలుచని పొర వల్ల సింహానికి తన సొంత ప్రతిబింబం కనిపించింది. అది చూసి సింహం మురిసిపోయింది. అడవిలో ఉన్న అత్యంత అందమైన జీవి కనిపిస్తుంది అని చెప్పింది కదా కుందేలు. ఆ మాటలు విని తన ప్రతిబింబమే కనిపించడంతో సింహం చాలా సంతోషించింది. కుందేలు ఇంకా ఇలా అంది, ఈ అడవిలోని ప్రతి జంతువు ఇందులో చూసుకుంటే వారికి అడవిలోని అత్యంత అందమైన జీవి కనిపిస్తుంది. అంటే ఎవరి ప్రతిబింబం వారికి కనిపిస్తుంది, ఎవరి అందం వారిదే. కుందేలు తెలివికి అది చెప్పిన మాటకు మెచ్చుకొని సింహం దానికే మొదటి బహుమతి ఇచ్చింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో ప్రత్యేకం. ఇతరులతో పోల్చుకోకుండా మనల్ని మనం గౌరవించుకోవడమే నిజమైన అందం. తెలివితేటలుంటే ఎలాగైనా గెలవవచ్చు. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఎలా ఉంది? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో తెలియజేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.